కానీ గోసియాకి చాలా బోర్ కొడుతుంది. గోసియా తన దగ్గర ఉన్న కుక్కతో ఆడుకుంటూ ఉంటుంది. కొద్దిసేపు తర్వాత గోసియాకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకోవాలి అన్న కోరికలు కలుగుతాయి. అప్పుడు గోసియా బట్టలు విప్పేసి నదిలో దిగి నదిలో టపాటప్ చేసుకుంటుంది. ఆ సమయంలో ఆమెను ఎవరో చూస్తున్నట్టు గోసియాకి అనిపిస్తుంది. ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఆవులు తప్ప ఇంకేమీ ఉండవు. గోసియా బట్టలు వేసేసుకొని ఎండలో పడుకొని ఆ ఎండ నుంచి వచ్చే వేడిని ఆస్వాదిస్తూ ఉంటుంది. కరెక్ట్‌గా అదే టైంలో ఆమె మీద ఒక మనిషి నీడ పడుతుంది. అయితే గోసియా ఆ మనిషి నీడను కూడా ఎంజాయ్ చేస్తుంది. కళ్ళు తెరిచి అసలు ఆ మనిషి ఎవరా అని కూడా చూడదు. ఆ వ్యక్తి అక్కడ కొద్దిసేపు ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గోసియా ఇంటికొచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో ఆమెకు కోరికలు కలుగుతూ ఉంటాయి. ఆమె పశువుల శాలలోకి వెళ్ళిపోయి అక్కడ గోసియా టపాటప్ చేసుకొని ఎంజాయ్ చేస్తుంది. కరెక్ట్‌గా అదే టైంకి వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి, "ఇంకా నువ్వు పడుకోకుండా ఏం చేస్తున్నావు?" అంటే